నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ అని అంటున్నాం. నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్. సో ఈ అవార్డ్స్ని తీసుకురావడం జరిగింది. ఈ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ని ప్రకటించారు అని అంటే ప్రదానం చేస్తారు. వీటిని కూడా ఎవరి చేతుల మీదుగా ప్రదానం చేస్తారు అని అంటే రాష్ట్రపతి గారి చేతుల మీదనే ప్రదానం చేస్తారు. సో ఈ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ జాతీయ క్రీడల అవార్డులను ప్రకటించారు. జాతీయ క్రీడల అవార్డ్స్కి సంబంధించి ఏ విభాగాలలో అవార్డ్స్ ఇస్తారు అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడైనా అడిగిరు అనుకోండి, మీరు కొన్ని అంశాలను చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ అవార్డ్స్ని ఎవరు ప్రకటించారు అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి యువజన వ్యవహారాలు అలాగే కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ అనేటువంటి ఒక శాఖ ఉన్నది. ఈ శాఖ ఈసారి 2023కి సంబంధించి జాతీయ క్రీడా అవార్డులను ఎవరికి అందించబోతున్నామో అనేటువంటి అంశాలను వెల్లడించింది. మరి ఈ క్రీడలకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకి బాధ్యత వహిస్తున్నది ఎవరు అని అంటే సో కేంద్రంలో అనురాగ్ సింగ్ ఠాకూర్ రా. సో ఇప్పుడు ఈ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ప్రకారం అవార్డ్స్ ఎవరెవరికి వెళ్తున్నాయి, ఎన్ని విభాగాలలో అవార్డ్స్ ఇస్తున్నారు, 2023 క్రీడా అవార్డ్స్కి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏమిటి అనేది ఒకసారి మనం ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు యువజన విభాగానికి క్రీడల విభాగానికి సంబంధించి అవార్డ్స్ అనేవి మనం ఈ 2024లో ప్రదానం చేయబోతా ఉన్నారు. ఇగో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ అనేది ఉందిరా. ఇగో ఇది క్రీడలకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమంటున్నాం? మేజర్ ధ్యాన్ చంద్కి సంబంధించినటువంటి ఖేల్ రత్న అవార్డ్. ఇగో ఈ ఖేల్ రత్న అవార్డుకి ఈ ఎంపిక చేయడం జరిగిందిరా. ఈ 2023 సంవత్సరానికి సంబంధించినటువంటి అవార్డ్స్ ఇవి. సో ఈ అవార్డ్స్ ఎవరికి ఇవ్వబోతున్నారు అని అంటే బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి క్రీడాకారులుగా ఉన్నటువంటి చిరాగ్ చంద్రశేఖర్ షెట్టి. ఎవరు అని అంటున్నాం? ఇక ఒకరు చిరాగ్ చంద్రశేఖర్ షెట్టి. ఈ పేరు గుర్తుండాలి అని అంటే మీరంతా కూడా ఎవరిని గుర్తుంచుకుంటారు తెలుసా? కేసీఆర్ని గుర్తుంచుకోండి. అతని పేరేం పేరు? చంద్రశేఖర్ కదా. సో ఇటీవల తెలంగాణ ఎన్నికలలో ఓటమి పాలైనటువంటి మాజీ సీఎం చంద్రశేఖర్ గారి పేరు గుర్తుంటే మీకు ఈ పేరు గుర్తుంటుంది. సో సీఎం అని అంటాం కదా, ఇక్కడ కూడా సి అనేది కామన్ లెటర్గా ఉంది చిరాగ్లో. ఓకేనా? సో ఇలా ఈ చిరాగ్ చంద్రశేఖర్ షెట్టి గారికి ఈ రాజీవ్ అనేది పాత పేరు. ఇగో మేజర్ ధ్యాన్ చంద్కి సంబంధించినటువంటి ఖేల్ రత్న అవార్డు అనేది ప్రకటించడం జరిగింది. ఈయన 2023 సంవత్సరానికి సంబంధించి బ్యాడ్మింటన్ క్రీడాకారుడుగా ఉన్నాడు. ఇతను ఈ అవార్డు తీసుకోబోతున్నాడు. ఇతనితో పాటు మరొకరికి కూడా ఇచ్చిర్రు. రామ్కి రెడ్డి సాత్విక్ సాయిరాజ్కి ఇవ్వడం జరిగింది. ఇంకొకరు ఎవరు అని అంటున్నాం? రామ్కి రెడ్డి సాత్విక్ సాయి రాజ్. ఓకే, ఇగో మా ఆఫీస్లో సాయి ఉంటాడు, నేనుంటా, ఇది నా పేరు, ఇది సాయి పేరు. సో ఇలా ఇగో ఈ రామ్కి రెడ్డి సాత్విక్ సాయి రాజ్కి సంబంధించినటువంటి పేరుని కూడా గుర్తుంచుకోండి. ఈ పేర్లు ఎందుకు గుర్తుంచుకోవాలి అని ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఇద్దరు పేర్లను అడగడానికి అవకాశం ఉంటుంది. క్రీడలకి సంబంధించి ముఖ్యమైనటువంటి అవార్డు ఖేల్ రత్న అవార్డు. ఖేల్ రత్న అవార్డుని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని ఇటీవల 2023కు గాను ఎవరు పొందారు అని అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సింది ఈ రెండు పేర్లు, ఒకటి చిరాగ్ చంద్రశేఖర్ షెట్టి, మరొకటి రామ్కి రెడ్డి సాత్విక్ సాయిరాజ్ అని అంటున్నాం. ఈ ఇద్దరు కూడా బ్యాడ్మింటన్కి సంబంధించి అని అంటున్నాం. బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి క్రీడాకారులుగా ఉన్నారు. వీరిని ఈ విధంగా గుర్తించడం జరిగింది. ఇక మేజర్ ధ్యాన్ చంద్కి సంబంధించినటువంటి ఖేల్ రత్న అవార్డు అనేది ఇలా ఇంపార్టెంట్. 4 సంవత్సరాల నుంచి ఎవరైతే క్రీడలలో అత్యద్భుతమైనటువంటి ప్రతిభను కనబరిచే వారు ఉంటారో వారికి ఈ అవార్డు అనేది అందజేయడం జరుగుతుంది. అయ్యే దీని తర్వాత మరొక ముఖ్యమైనటువంటి అవార్డు ఏంటి అని అంటే అర్జున అవార్డు. ఏ అవార్డు అని అంటున్నాం? అర్జున అవార్డు అంటున్నాం. ఈ అర్జున అవార్డు అనేది కూడా ప్రకటించడం జరిగింది. ఈ అర్జున అవార్డుని ఎంతమందికి ప్రకటించిర్రు అని అంటే చాలామందికి ప్రకటించిర్రు. సార్ చాలామంది అంటే ఎంతమంది? 2023కు గాను ఎంపిక కావడం జరిగింది. ఈ అవార్డ్స్ కంటే 26 మంది ఎంపిక అయ్యారు. ఈ ఎంపికైనటువంటి తెలుగు వారికి సంబంధించినటువంటి పేర్లను మీరు జనవరి 9న అంటే 10న పేపర్లు వస్తే ఒకసారి చూసి నోట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈ అర్జున అవార్డు తర్వాత ద్రోణాచార్య అవార్డు అనేది కూడా అందజేస్తారు. ద్రోణాచార్య అవార్డు ఎవరికి ఇస్తున్నారు అని అంటే కోచ్లకు ఇస్తారా.
ద్రోణాచార్య అవార్డు అనేది ఎవరికి ఇస్తారు అని అంటే ఎవరైతే క్రీడలకి సంబంధించినటువంటి కోచ్లు గురువులు ఉంటారో వారికి ఇస్తారు. ఇగో ఇలా ఇందులో ద్రోణాచార్య అవార్డు అనేది కూడా అందించడం జరుగుతూ ఉంది. సో ఇక ది ధ్యాన్ చంద్ అవార్డు అనే ఒక ప్రత్యేకమైనటువంటి అవార్డు ఉంటుందిరా. ఏమని అంటున్నాం? ది ధ్యాన్ చంద్ అవార్డు. ఇగో ది ధ్యాన్ చంద్ అవార్డు ఎవరికి ఇస్తారు అని అడుగుతారు. ధ్యాన్ చంద్ అవార్డ్ ఎవరికి ఇస్తారు అని అడుగుతారు. చెప్పుర్రి. ది ధ్యాన్ చంద్ అవార్డ్ అని అంటున్నాం. ది ధ్యాన్ చంద్ అవార్డ్ అనేది ఎవరికి ఇస్తారు అని అంటే ఎవరైతే స్పోర్ట్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా క్రీడల మీద ఆసక్తి ఉండి క్రీడల్ని ప్రమోట్ చేయడం, క్రీడల కోసం కృషి చేయడం చేస్తారో వారికి ది ధ్యాన్ చంద్ అవార్డు ఇస్తారు. ది ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు వేరే, అర్జున అవార్డు వేరే, ద్రోణాచార్య అవార్డు వేరే. ది ధ్యాన్ చంద్ అవార్డు అనేటువంటిది ప్రత్యేకమైనటువంటిది. రిటైర్మెంట్ తీసుకొని క్రీడల ప్రమోషన్స్ కానీ క్రీడల కోసం కృషి చేసే వారు ఎవరైతే ఉంటారో వారికి ఇస్తారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక యూనివర్సిటీలకి సంబంధించి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాటికి ఇచ్చేటువంటి అవార్డు ఏమిటి అని లాస్ట్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మీకు వీలైతే మీరు చెప్పండి. సో ఇప్పుడు నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్కి సంబంధించి 2023 గురించి మాట్లాడుతున్నాం. విశ్వవిద్యాలయాల మధ్యన కూడా విశ్వవిద్యాలయాలలో చదివేటువంటి విద్యార్థులు కూడా స్పోర్ట్స్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. సో ఇలా పాల్గొనేటువంటి విద్యార్థులకి సంబంధించి విశ్వవిద్యాలయాలకి సంబంధించి అవార్డ్స్ని ఇస్తారు. నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్లో భాగంగా ఏ అవార్డుని ఇస్తారు అని చెప్పేసి నేను క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఇదే క్వశ్చన్ రేపు మిమ్మల్ని ఎగ్జామ్లో కూడా అడుగుతారు. ఎగ్జామ్లో అడిగితే మీరు ఏం ఆన్సర్ చేస్తారు? మీ ఆన్సర్ని ఒకసారి కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఈ అవార్డ్కి సంబంధించి యూనివర్సిటీల మధ్యన జరిగేటువంటి స్పోర్ట్స్ని యూనివర్సిటీలు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని అత్యుత్తమ ప్రదర్శనను ఇచ్చేటువంటి యూనివర్సిటీలకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీని ఇస్తారా. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ ఎవరికి ఇస్తారు అని అడుగుతాడు మిమ్మల్ని. ఓకేనా? అడిగితే ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి మీరు చాలా సులువుగా దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ని చెప్పాల్సి ఉంటుంది. సో ఇది ఎవరికి ఇస్తారు అని అంటున్నాం? యూనివర్సిటీలకి అందిస్తారు అని అంటున్నాం. ఎవరికి అని అంటున్నాం? యూనివర్సిటీలకి అందించడం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఇటీవల ప్రకటించినటువంటి జాతీయ క్రీడా అవార్డులు 2023 ప్రధానంగా ఎన్ని విభాగాలలో ఇవ్వబోతున్నారు అని అంటే ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డ్. సో క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అనేది ఒక్కసారి ఇక్కడ చూడండి. 2023కి సంబంధించి జాతీయ క్రీడా అవార్డులను ఇటీవల క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో ఎన్ని విభాగాలలో ప్రధానంగా అవార్డ్స్ని ప్రదానం చేయబోతున్నారు అని క్వశ్చన్ అడుగుతారు. అడిగితే మీరు ఆన్సర్ చేయాల్సింది 1 ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డ్, 2 అర్జున అవార్డ్, 3 ద్రోణాచార్య అవార్డ్, 4 ది ధ్యాన్ చంద్ అవార్డ్, 5 మౌలానా అబుల్ కలాం ఆజాద్కి సంబంధించినటువంటి ట్రోఫీ అని చెప్పాలి. ఇలా మీరు ఆన్సర్ చేశారు అనుకోండి మీకు 1 మార్క్ వస్తుంది. ఇక దీనికంటే ముందు మనం మాట్లాడినటువంటి మరొక టాపిక్ ఏంటంటే పిఎం జాతీయ జనౌషధి యోజన. ఈ పిఎం జాతీయ జనౌషధి యోజన ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్ల రూపాయల మెడిసిన్స్ అమ్మకం జరిగింది అని అంటే మీరు చెప్పాల్సింది రూపాయలు 1000 కోట్లు అని అంటున్నాం. ఇంకా ఇది పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం 1000 కోట్లు 4 డిజిట్స్ అనేవి దాటింది. కాబట్టి ఇలా ఈ అంశాన్ని మనం మాట్లాడుతున్నాం. ఈ పథకం ఎప్పుడు ఏర్పాటైంది భారతదేశంలో అని అంటే పేదలకు తక్కువతో చౌకగా మందులను అందించేందుకోసం 2008లో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం అనేది భారతదేశంలో ఉన్నటువంటి రసాయన మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఫార్మాసిటికల్ వింగ్ ద్వారా ఈ పథకం ప్రారంభించడం జరిగింది. 2015 నుంచి ఈ పథకాన్ని పిఎం ప్రధానమంత్రి జాతీయ జనౌషధి యోజనగా పిలవడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ టాపిక్ని గుర్తుంచుకోవాలి. దీనికంటే ముందు మనం డిస్కస్ చేసినటువంటి మరొక టాపిక్ ఏంటి అని అంటే పిఎం అజయ్. పిఎం అజయ్ అనేటువంటి పథకం భారతదేశంలో ఎవరి కోసం తీసుకురావడం జరిగింది అని అంటే ఇది భారతదేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల కోసం, ఎస్సీల కోసం తీసుకొచ్చినటువంటి పథకం. పిఎం అజయ్ అనగా ఏమిటి అని అంటే ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజనగా గుర్తుంచుకోవాలి. షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి ప్రజల
ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి మెజారిటీ ఉన్నటువంటి గ్రామాలను ఇక్కడ డెవలప్ చేయడం అనేది ఒక కాన్సెప్ట్. రెండో కాన్సెప్ట్ వారికి సంబంధించి ఆర్థిక సామాజిక మెరుగుదలను ఉండేటట్టు చూడడం. ఇక షెడ్యూల్ కాస్ట్కి సంబంధించినటువంటి పిల్లలు చదువుకునేటువంటి ఉన్నత విశ్వవిద్యాలయాలలో హాస్టల్స్ని మెరుగుపరచడం, నైపుణ్యాభివృద్ధిని పెంచడం, ఆర్థిక సామాజిక గుర్తింపులో ముందుకు తీసుకువెళ్ళడం కోసం తీసుకొచ్చినటువంటి పథకమే పిఎం అజయ్ అనేటువంటి పథకంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక దీనికంటే ముందు మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ ఏంటి అని అంటే ఖేలో ఇండియా గేమ్స్ 2024లో ఎక్కడ జరగబోతున్నాయి అనేటువంటి అంశాన్ని క్వశ్చన్ అడుగుతారు, లేకపోతే ఎక్కడ జరిగాయి అని క్వశ్చన్ అడుగుతారు. మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ తమిళనాడు. ఈ తమిళనాడులో 4 ప్రాంతాలలో ఈ గేమ్స్ అనేవి జరగబోతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ సార్ అని అంటే తమిళనాడులో ఉన్నటువంటి చెన్నైలో, మదురైలో, కోయంబత్తూరులో, తిరుచిలో ఈ గేమ్స్ అనేవి జరుగుతాయి. ఈ తమిళనాడుకి సంబంధించి జరిగేటువంటి ఖేలో ఇండియా గేమ్స్లో 5,000 మంది స్పోర్ట్స్ పర్సన్స్ పాల్గొంటారు. కోచ్లు ఒక 1,600 మంది వరకు పాల్గొంటారు. ఇందులో మొత్తం 27 విభాగాలలో ఈ గేమ్స్ అనేవి జరగబోతా ఉన్నాయి. ఇందులో మొదటిసారి స్క్వాష్ అనేటువంటి గేమ్ని ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది ఖేలో ఇండియాలో అని చెప్పేసి మీరు ప్రధానంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీనికంటే ముందు మళ్ళీ మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ ఏంటి అని అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. ఈ అవార్డ్స్కి సంబంధించి జ్యూరీ ఏదైతే ఉందో ఇది మొత్తం 24 భాషలలో ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్ అందించాలి అని చెప్పేసి ప్రపోజల్ చేయడం జరిగింది. దీని ప్రకారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించడం జరిగింది. ఈ అవార్డ్స్కి సంబంధించి ఎవరు అంటే ప్రధానంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషలకి సంబంధించి ఎవరెవరిని ఎంపిక చేశారు అని అంటే మనం ఇంగ్లీష్కి సంబంధించినటువంటి లాంగ్వేజ్లో శరణ్ గౌరి గారిని ఎంపిక చేయడం జరిగింది. రిక్వియం ఇన్ రాగా రాంకి అనేటువంటి నవల్ రాసినందుకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది తనకు వచ్చింది అని గుర్తించాలి. ఇక సంజీవ్ గారిని హిందీ లాంగ్వేజ్కి సంబంధించి తను రాసినటువంటి నవల ముఝే పహచానో అనేటువంటి నవలకి గాను ఎంపిక చేశారు కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించి హిందీలో. ఇక నెక్స్ట్ తెలుగులో పతాంజలి శాస్త్రి గారిని ఎంపిక చేయడం జరిగింది. ఈయన షార్ట్ స్టోరీస్ రాయడం జరిగింది. సో ఈయన రాసినటువంటి షార్ట్ స్టోరీస్ ఏమిటి అని అంటే టైటిల్ ఏమిటి అంటే రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనేటువంటి షార్ట్ స్టోరీస్ని తెలుగులో రాసినందుకు గాను 2023లో సాహిత్య అకాడమీ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది అని గుర్తుంచుకుంటే మీకు దీని మీద క్వశ్చన్ వస్తే 1 మార్క్ వస్తుంది. ఇక నెక్స్ట్ భారతదేశంలో క్రిమినల్ లాను సవరించడం జరిగింది. భారతదేశంలో క్రిమినల్ లాకి సంబంధించి సవరించినటువంటి ఈ అంశాలను మిమ్మల్ని ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్గా లేదనంటే స్టేట్మెంట్ రూపంలో అడుగుతారు. ఎన్ని క్రిమినల్ లాస్ని ఇటీవల సవరించిరు అని అంటే 3 క్రిమినల్ లాస్ని సవరించడం జరిగింది. ఒకటి ఇండియన్ పీనల్ కోడ్ 1860ని ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అనేటువంటి పేరుతో పిలవాలి అని చెప్పేసి సవరించారు. రెండోది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872ని భారతీయ సాక్ష్య సంహిత బిల్గా తీసుకురావడం జరిగింది. దాన్నే BSS అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. మరొకటి ఏంటి అని అంటే క్రిమినల్ ప్రొసీజర్కి సంబంధించి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్కి సంబంధించి 1893లో బ్రిటిష్ వారి చట్టాన్ని తీసుకొచ్చిరు. దీన్ని కూడా సవరించిరు. భారతీయ నాగరిక సురక్ష సంహిత అనేటువంటి పేరుతో దీన్ని పిలవాలి అని చెప్పేసి సవరించడం జరిగింది. సో ఇలా దేశద్రోహానికి సంబంధించినటువంటి అంశాన్ని చట్టాన్ని రద్దు చేస్తున్నాము అని చెప్పారు. ఎవరైతే సామూహిక దాడులకు పాల్పడతారో వారికి మరణశిక్షలు కూడా విధిస్తాము అని చెప్పేసి ఈ సవరణ చట్టంలో చెప్పడం జరిగింది. వైద్యులు వైద్యం చేస్తున్నప్పుడు పేషెంట్ చచ్చిపోతే ఒక పేషెంట్కి సంబంధించి చనిపోయినటువంటి వైద్యుడి పైన క్రిమినల్ ప్రొసీజర్లోకి తను రాడు అని చెప్పడం జరిగింది. ఇక తీవ్రవాదులకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి క్రిమినల్ ప్రొసీజర్లోకి వస్తవి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇలా ఈ క్రిమినల్ లాకి సంబంధించినటువంటి అంశాలను గుర్తుంచుకోవాలి. ఇక భారతదేశంలో వచ్చినటువంటి చట్టం 1885లో వచ్చినటువంటి చట్టం ఏమిటి అని అంటే భారతీయ టెలిగ్రాఫ్ చట్టం. ఈ 1885లో వచ్చినటువంటి భారతీయ టెలిగ్రాఫ్ చట్టాన్ని దాని స్థానంలో తీసుకొచ్చినటువంటి చట్టమే ఏమిటి అని అడుగుతారు. టెలికాం 2023 చట్టము అని చెప్పేసి మీరు అందరు గుర్తుంచుకోవాలి. భారతదేశంలో టెలికాం చట్టం ద్వారా ఇప్పుడు రీప్లేస్ చేసినటువంటి ఈ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం కొన్ని అధికారాలను తీసుకుంటుంది. భారతదేశానికి సంబంధించినటువంటి జాతీయ భద్రత విషయంలో ఇంటర్నెట్ లాంటి సర్వీసుల్ని ఆపివేయడానికి కేంద్రానికి అనుమతి అనేది ఈ చట్టం ద్వారా లభిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ శాటిలైట్ స్పెక్ట్రమ్కి సంబంధించినటువంటి ఆక్షన్ లేకుండా ఎవరికైనా
కేటాయించేటువంటి అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అధికారం తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇలా టెలికాంకి సంబంధించి 2023లో వచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ అన్ని అంశాలను మీకు అందించడం జరుగుతుంది. చాలా క్లియర్గా వివరణాత్మకంగా ఈ టాపిక్స్ మొత్తం మీకు అందించడం, మీరు మంచి నోట్స్ చేసుకుంటే మీకు బాగా ఉపయోగపడుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో.